మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇలాంటి వాళ్ళందరూ కూడా బెదిరింపులు వచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా చెన్నైకి సంబంధించి అది కూడా తైనాంపేట ఎక్కర్తుగంగల్ ఏదో ఉంది ఆ ఏరియాకు సంబంధించి ఎక్కర్తుతంగల్ అల్వార్పేట ఈ ప్రాంతాల్లో ఉన్న వారి నివాసాలకు ఈ బెదిరింపు మెయిల్స్ వస్తున్న సందర్భం. నటి త్రిష నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ చేరుకుంది. దాంతోపాటు స్నిఫర్ డాగ్స్ అక్కడ చేరుకుని వాటిని తనిఖీ చేసిన సందర్భం ఉంది. అయితే అక్కడ ఎటువంటి బాంబు లేదని చెప్పి అదొక హోక్స్గా తేల్చేశారంటే అది కరెక్ట్ కాదు. అది మరి ముఖ్యంగా బెదిరింపుగా మాత్రమే వాళ్ళక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత అక్టోబర్ 15 నుంచి 18 ఆ సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకి సంబంధించి ఇళయరాజా స్టూడియో ఇతర విఐపి ఇళ్లకు కూడా ఇటువంటి ఇటువంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయనేది ఇంకొక చర్చ. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే నవంబర్ 6 to 9 నవంబర్ 6 నుంచి 9 ప్రాంతాల్లో నటుడు విజయ్ అలాగే ఖుష్బుతో పాటు మరికొంతమందికి కూడా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ఇళ్లకు కావచ్చు ఈ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టిన సందర్భం. ఇక అక్కడి నుంచి మాట్లాడుకుంటే కనుక నయనతార కావచ్చు, నటుడు విజయ్ కావచ్చు, అలాగే మరికొంతమంది నేతలు కావచ్చు, రాజకీయ ప్రముఖులకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఇటువంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సో ఇలా బెదిరింపు మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ డీటెయిల్స్ని తీసుకోవడం జరుగుతుంది చెన్నై పోలీసులు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కి కూడా గత నెలలో ఈ బాంబు బెదిరింపు మెయిల్లు వచ్చాయట, ఈ అంటే బాంబు బెదిరింపులకు సంబంధించి. అయితే ఇవి ఎక్కువగా హోక్స్ కానీ అంటే ఒక విధంగా చెప్పండి గాల్లో మాట, లేకపోతే ఎటువంటి ప్రామాణికం లేని బెదిరింపులు ఇవన్నీ బెదిరింపు మెయిల్స్ అన్నీ హోక్స్ అంటూ తెరడంతో ఇదొక కొత్త సైబర్ బెదిరింపులకు సంబంధించి అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా స్టేట్ అలాగే సెంట్రల్ ఈ రెండు కూడా స్టేట్ ఇంటెలిజెన్స్ అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటితో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా విచారణ ప్రారంభించింది. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల ఏమైనా భారీ కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది. తమిళనాడులోని ప్రముఖులందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ సెక్యూరిటీని మరింత పెంచుకోవడం జరుగుతోంది. ఒకే కేసులో 37 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అంశాలు మరి గుర్తులేని వ్యక్తికి సంబంధించి ఈమెయిల్ హ్యాండిల్ నుంచి వచ్చినట్టు గుర్తించిన సందర్భం. సో ఆ వ్యక్తికి సంబంధించి దీనికి ఎంతవరకు సంబంధం ఉంది అంటే ఎంత ఇంటర్లింకింగ్గా ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు స్పీడప్ అయింది, ఇవన్నీ కూడా పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పోలీసులు కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రముఖులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్న నేపథ్యంలో ఇటు చెన్నై పోలీసులు కావచ్చు, మరి ముఖ్యంగా తమిళనాడు హోంశాఖ అలాగే కేంద్ర హోంశాఖ కూడా దృష్టి సారించింది. వీటి మీద లోతైన దర్యాప్తు చేస్తోంది.